హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఐటీ ఉద్యోగుల కోసం ప్రారంభించిన డైలీ షటిల్స్ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, అదనపు రవాణా కమిషనర్ రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఇక పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి అన్నారు. డైలీ షటిల్స్ సేవల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక నగరంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటుగా కొత్త ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, రోడ్డు భద్రత కోసం రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులు, రిఫ్లెక్టర్ల ఏర్పాటు వంటి పలు సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఐటీ ఉద్యోగులకు సురక్షితమైన సమయపాలనతో కూడిన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే డైలీ షటిల్స్ సేవలు నగర రవాణా వ్యవస్థను మరింత బలాన్ని చేకూరుస్తాయని మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చాలా సానుకూలంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఈ యొక్క మెరుగుపడితే తప్ప ఈ హైదరాబాద్ ఇంక్లూజివ్ గ్రోత్ రాదనేటువంటి మాటను గ్రహించగలిగినాం. తప్పకుండా అందుకే ట్రాన్స్పోర్టర్స్ అందరికీ కూడా అన్ని రకాలుగా సౌకర్యం కలగజేయాలి. అన్ని రకాలుగా ఈ మధ్య మేము అనేక రిఫార్మ్స్ తెచ్చినాం. వాహన సారథి లేకుంటే వాహన సారథి తీసుకురాగలిగినాం. షోరూమ్లలో రిజిస్ట్రేషన్ పెట్టినాం. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. దాని తర్వాత ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ తీసుకొస్తా ఉన్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ తీసుకొస్తా ఉన్నాం. ఈ విధంగా రిఫ్లెక్టర్స్ తీసుకొచ్చినాం. రిఫ్లెక్టర్కి సంబంధించి యాక్సిడెంట్లను ప్రివెన్షన్ చేయడానికి రిఫ్లెక్టర్ సిస్టమ్ తీసుకొచ్చినాం. ఈ విధంగా అనేకమైనటువంటి సంస్కరణలు చేసేటువంటి సందర్భంలో తప్పకుండా ప్రజల క్షేమము, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రజల సౌకర్యము పేరు మీద తప్పకుండా రవాణా శాఖ నిబంధనల మేరకు ఎవరు ముందుకొచ్చినా ఎంకరేజ్ చేస్తాం. అందులో శ్రీనివాస్ గారికి తప్పకుండా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు నిబంధనలు లోబడి అన్ని రకాల సహకారం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి అందరికీ నా శుభాకాంక్షలు. మేము ముఖ్య ఉద్దేశము దాకా చెప్పినట్టు ఐటీ కంపెనీల్లో కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే కార్లలో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ కార్లలో ఇబ్బందులు జరగకుండా ఆ ఇబ్బందులు తొలగించడానికి బస్సు ప్రయాణం అనేది ఒకటి పెట్టాము. రెండవది, ఇక్కడ ట్రాఫిక్ పోలీసు కానీ, మన ట్రాఫిక్ వ్యవస్థ కానీ ఎంతైతే ఇబ్బంది పడుతుందో ట్రాఫిక్లో, ఆ ట్రాఫిక్ను తగ్గించడానికి రద్దీని ఈ యొక్క బస్సును అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఒక్క బస్సు వల్ల 20 కార్లు మనం ఆపడానికి ఛాన్స్ ఉంది. అట్లా 20 కార్లలో పోయే బస్సు, ఒక కార్లలో పోయే పబ్లిక్ ఒక్క బస్సులో పోయి ప్రత్యేకమైన శ్రద్ధతోటి వాళ్ళని తీసుకొని దాంట్లో CCTVలు కూడా అమర్చాము. ఇక్కడ తీసుకుంటున్న గవర్నమెంట్ ప్రజల యొక్క ఉద్దేశాలు, ప్రజల యొక్క సేఫ్టీ కోసం ఏదైతే తీసుకుంటున్నారో దానికి సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ప్రతి బస్సులో సీసీ కెమెరాలు, GPS ట్రాకింగ్తో పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసి సురక్షితంగా వాళ్ళకు ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చే విధంగా ఈ యొక్క దాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దీన్ని త్వరలో ఈ శ్రీనివాస షటిల్ డైలీ షటిల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో లక్షలాది మంది యువకులు పనిచేస్తున్న ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. గౌరవ ముఖ్యమంత్రి ఆశించినట్టుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేసే క్రమంలో వాళ్ళు డైలీ షటిల్ సర్వీసెస్ యాప్ వాళ్ళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రియ మిత్రులు, ఆప్తులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ షటిల్ సర్వీసెస్ అయితే ఉంటుందో, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా షటిల్ సర్వీస్ లాగా ఉంటుంది. సిటీలో ట్రాన్స్పోర్టేషన్ పెంచడానికి కొరకు, లేక కార్ల రద్దీ తగ్గడానికి కొరకు ఒక బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నప్పుడు ఇంచుమించు 10-20 కార్లు తగ్గుతుంది. దాంతో సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఈ క్రమంలో శ్రీనివాస షటిల్ సర్వీసెస్ డైలీ